స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి చర్మం అంతా నల్లమచ్చలు అవుతున్నాయా? ఏదో తెలియని క్రీము 5 సంవత్సరాల క్రితం యూస్ చేసి అలానే ఇప్పుడు అంతా నల్లమచ్చలుగా మారిపోయి దాంతో ఇబ్బందులు పడుతున్నారా? అసలు ఏంటి ప్రాబ్లం అనే దాని గురించి ఇవాళ నేను వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ అబ్దుల్ సాహిబ్ షేక్ గారు అడుగుతున్నారండి, హాయ్ సార్, నేను కువైట్లో ఉంటాను. నేను 5 years బ్యాక్ ఒక క్రీమ్ వాడాను. అది వాడేటప్పుడు ఫేస్ బాగుంది, కానీ ఇప్పుడు బాగా నల్ల మచ్చలు, దురద కింద, కంటి కింద మచ్చలుగా మారిపోయి ఇబ్బందిగా మారిందని. షేక్ గారు, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 5 సంవత్సరాల క్రితం ఏదైతే క్రీమ్స్ వాడారో అప్పుడు ఆపేశారు అని అంటే పర్లేదు, కానీ 5 సంవత్సరాల నుంచి అదే క్రీమ్ వాడుతున్నారని అంటే మాత్రం మీరు తప్పుగా చేస్తున్నట్టుగా. అడపాదడపగా మీరు అది తీసుకొని కువైట్లో కూడా మీకు ఓవర్ ద కౌంటర్ ఆ క్రీమ్స్ ఇస్తారండి. సో అది తీసుకొని కనుక మీరు వాడుతున్నారంటే ఇబ్బంది పడతారు. దయచేసి అలాంటి క్రీమ్స్ వాడకండి. మీరు అలాంటి క్రీమ్స్ వాడుతున్నారనంటే అది స్టెరాయిడ్ క్రీమ్స్ కింద లెక్క. దానివల్ల మీకు నల్ల మచ్చలు అనేటిది రావటం అనేది జరగవచ్చు. మీకు చర్మంలో నలుపు మచ్చలు అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మంగు మచ్చలా లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే కాకుండా సింపుల్ ట్యాన్ వల్ల వచ్చిందా, లేక అకాంథోసిస్ నైగ్రికెన్స్ వల్ల వచ్చిందా, లేక మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ వల్ల వచ్చిందా అనేది చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో మీకు ఒకవేళ చర్మంలో గనక మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఫస్ట్ సన్ స్క్రీన్ తోటి మొదలు పెట్టాలండి. సన్ స్క్రీన్ తోటే కాకుండా సింపుల్ మాయిశ్చరైజర్, దాంతోపాటు వైటమిన్ సి సీరమ్స్ అనేటిది మీరు యూస్ చేయొచ్చు. వైటమిన్ సి సీరమ్సే కాకుండా కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కూడా పెట్టవచ్చు. కానీ దీంతో పాటు మీరు ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి రావచ్చు అన్నమాట. సో ఈ ట్యాబ్లెట్స్ అనేటివి ఏంటి అనంటే గ్లూటథైన్ ట్యాబ్లెట్స్, వైటమిన్ సి ట్యాబ్లెట్స్, అలానే మీకు ఇతరత్ర యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళలో కొల్లాజన్ యూస్ చేయటం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు చక్కగా మీరు మందులు వాడుకుంటూ చక్కగా మీరు రిజల్ట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ స్టెరాయిడ్ క్రీమ్స్ కనుక మీరు వాడితే కనుక మీరు అది ఆపేసేయండి. స్టెరాయిడ్ క్రీమ్స్ ఆపినప్పుడు మీకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. చర్మం అంతా పట్టేసినట్టుగా, ఇబ్బందినట్టుగా, అలానే దురద పుట్టినట్టుగా, మొటిమలు రావటం, రోజుకొక 5-6 మొటిమలు రావటం, 10 మొటిమలు రావటం, ఇలాంటివన్నీ ఉంటాయనండి. సో ఇలాంటివన్నీ మొటిమలు, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నప్పుడు మీకు తప్పకుండా చక్కగా మీ చర్మం మీ సొంతం కావాలనంటే ఫస్ట్ ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటిది ఆపాలి. ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటిది మీకు అబ్యూజ్ ఇండియాలోనే కాదండి, భారతదేశంలోనే కాదు, దక్షిణ భారతదేశమే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలకే అని కాదు, మీకు ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఇది జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచంలో మీకు డర్మటాలజిస్ట్ అని దొరకాలి అని అంటే డెవలప్డ్ కంట్రీస్లో కనీసం 2 నుంచి 3 నెలల వరకు సమయం అవసరం పడుతుంది. అంత టైం ఉంటుందండి అపాయింట్మెంట్. భారతదేశంలో ఏముంది, మీరు చక్కగా నాకు ఫోన్ చేస్తారు, కింద నుంచి నా నంబర్లకు ఫోన్ చేస్తారు, సరే మేము రేపు వస్తున్నామని అంటారు, రేపు వచ్చేస్తారు, మీరు చూయించుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు పక్కనే ఉన్నాను, నేను వస్తాను, చూయించుకుంటానంటే చూయించుకుంటారు. అక్కడ మీకు అపాయింట్మెంట్ దొరకాలనంటే కనీసం 3 నెలల సమయం పడుతుందండి. ఆ 3 నెలల సమయానికి మీకు ఏంటనంటే చాలా ప్రాబ్లంగా ఉన్నప్పుడు పక్కన వెళ్ళి మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, స్కిన్ క్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక క్రీమ్ ఇస్తారు. దాంట్లో హైడ్రోకార్టిసోన్ క్రీమ్స్ కానివ్వండి, లేక క్లోబిటసోన్ క్రీమ్స్ కానివ్వండి, లేదా క్లోబిటసోల్ క్రీమ్స్ కానివ్వండి, అలా ఇచ్చేస్తారు. అది తీసుకుని అలా వాడుతూనే ఉంటారు. దానివల్ల చర్మంలో అంతా జరిగిన డ్యామేజ్ అంతా జరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి మీరు అలాంటి క్రీమ్స్ అనేది మీరు వాడకండి. పక్కన దొరుకుతుంది కదా, ఈజీగా దొరుకుతుంది కదా అని చెప్పేసి మీరు తీసుకొని వాడకండి. మీరు ఆ క్రీమ్స్ ఆపేసి సింపుల్ మాయిశ్చరైజర్స్ అనేటివి యూస్ చేయాలి. బాగా ఆయిలీగా ఉన్న మాయిశ్చరైజర్స్ లేకపోతే కొమిడోజెనిక్ ఉన్న మాయిశ్చరైజర్స్ని మాత్రం మీరు వాడకండి. అది వాడితే ముఖం పైన ఉన్న చర్మంలోకి మొటిమలు అనేది కూడా ఎక్కువ అవటం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ ఆపినప్పుడు మీరు తప్పకుండా మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొద్దిగా ఓపిక యూస్ చేసుకొని కొద్దిగా ఓపికగా ఉండి మీరు మంచి చర్మాన్ని మీరు తెచ్చుకోవచ్చు. మీకు ఎక్కువగా ఇబ్బందులు ఉంటే కనుక మీరు మా దగ్గరికి రండి. రోజుకి ఒక 2-3 మేము స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళకి మేము ఆ క్రీమ్స్ అనేది సరిగా ఇస్తూ ఉంటాం. ఒక 15 రోజులు, నెల రోజులు, నెలన్నర వరకు అయితే మీకు చాలా ఇబ్బందులు ఉంటాయండి.
మా క్రీమ్స్ వల్ల ఇబ్బంది రాదు, ఆ క్రీమ్స్ ఆపటం వల్ల ఇబ్బంది వస్తుంది. మీకు స్కిన్లో ఉన్న జరిగిన డ్యామేజ్ అంతా మీకు బయటికి వస్తూ ఉంటుంది అది. సో మీరు ఈ క్రీమ్స్ అనే స్టిరాయిడ్ క్రీమ్స్ ఆపినప్పుడు మా క్రీమ్స్ వల్ల ఇబ్బంది వస్తుందని మాత్రం అనుకోకండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గరకు వస్తే మళ్ళీ వెనక్కి మేము మీకు దానికి తగ్గట్టుగా మేము చెప్తాం. ఫస్ట్ ఫేజ్లో మీకు ఓన్లీ స్కిన్ రికవరీ కోసమనే ఇస్తాము, స్కిన్ రిపేర్ కోసమనే ఇస్తాము. తర్వాత ఆ లోపల ఉన్న కండిషన్ని నల్లమచ్చల, మొటిమల, మంగుమచ్చల, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసా, లేక సింపుల్ టానేనా, అకాంథోసిస్ నైగ్రికెన్సా, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషనా, దాన్ని చూసినాక అప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, పీల్స్, లేజర్స్ అనేటివి చేస్తాం. సో ఇదండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇవాళ. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఇతరత్ర వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీడియోని షేర్ చేయండి. అలానే మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్, హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.